నమస్కారం మసూన్ రెడ్డి గారు. నమస్తే. సార్, హ్మ్. ఈరోజు హ్మ్. ఆసక్తికరం పరిణామం ఒకటి సంభవించింది. హ్మ్. కవిత అరెస్ట్. హ్మ్. అంటే 4 గంటల సోదాల తర్వాత హ్మ్. ఏదైతే ఉందో కల్వకుంట్ల కవితని హ్మ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హ్మ్. ఈడీ అరెస్ట్ చేసింది. హ్మ్. ఒకవైపు చూస్తే మోడీ గారి ర్యాలీ జరుగుతూ ఉంది, రెండో వైపు చూస్తే ఆవిడని అరెస్ట్ చేశారు. హ్మ్. బీఆర్ఎస్ కార్యకర్తలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ మోడీ కలిపి కవితను అరెస్ట్ చేశారు. ఎవరిని ఊరికే ఉన్నారు. ఈ దేశంలో బలిసిన వాళ్ళకి ఒక నీతి, డబ్బులు లేనికి చట్టం ముందు అందరు సమానం. ఉమ్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే. కాకపోతే ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్, కొంతకాలం రక్షణ పొందుతారు. అంతే తప్ప చట్టం ముందు అందరికీ సమానమే. కాబట్టి చట్టాల పట్ల అవగాహన ఉండి చట్టం కానీ పనిచేసిందనుకో, భారతదేశంలో చాలామంది జైళ్ళు పట్టవు, కొత్త కొత్త జైళ్ళు కట్టాల. ఉమ్, అర్థమవుతుందా? అధికారం లేనప్పుడేమో అడుక్కుంటారా చెప్పబెట్టి డబ్బుల. అధికారం వచ్చిన తర్వాత 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి, ఈ 100 కోట్ల ఆస్తులు ఏం చేసి చంపాలి? అది కరప్షన్ కదా. కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి భూముల మీద పడతారు. ప్రధానంగా ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక సర్వే ఉంది బ్రదర్. సార్, ఆ సర్వే ఏంటంటే 100 మంది వ్యక్తుల్లో 37 మంది ముందు తాగుతారంట తెలంగాణలో. ఎంతమంది? 37 మంది. అంటే ఎంత దిమ్మదిరిగిపోయే రిపోర్ట్లు బయటకు వస్తున్నా కూడా ఈ లిక్కర్ వ్యాపారం అనేది, భారత రాజ్యాంగం చదువుకోండి ఒకసారి, ఉమ్, ఏ ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారం చేయకూడదు, మద్యాన్ని ప్రోత్సహించకూడదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత్తు మందులు వ్యాపారాలు ఎక్కడన్నా నిషేధించాలా, ప్రొవిషన్ అని ఉంటుంది. దాని పేరు చూసారా? ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ప్రొవిషన్ అంటే అర్థం ఏంది బ్రదర్? నిషేధించడం. ఇంకేంది? దాని పేరులోనే అది ఉంటుంది. ఇవాళ లిక్కర్ వ్యాపారం ఏం చేశారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ లిక్కర్ అల్పాదాయానికి అడ్డపడి భారతదేశం అంతా లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుండేది లిక్కర్ వ్యాపారం. ఈ లిక్కర్ వ్యాపారంలో ఉండేవాళ్ళందరూ ఏంటంటే రాజకీయ పార్టీలు అండదండలు పెట్టుకొని ఈ వ్యాపారానికి తెరలేపుకొని పేద ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయటం అంట. నేనైతే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు అయ్యుండి, ఒక తెలంగాణ ఉద్యమ సారథి కూతురు అయ్యుండి, తొలి దశ, మలిదశ, మూడో దశలో తెలంగాణ సమాజం అంతా కూడా ఇస్తుపోయేటట్టు ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఢిల్లీ పోయి సారా వ్యాపారం చేయమని ఊరు చెప్పారు. ఎందుకు ఈ భేదరుపులు అరుస్తురు? అరవకూడదు. మనం తప్పు చేయకపోతే ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేయరు, తప్పు చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయరు. కానీ మనకి పవర్ ఉంది కదా చేతిలో, మనం ఏం చేసినా చెల్లుబాటు అవ్వద్దు అనుకుంటే అధికారాంతమును చూడవలే అయ్యేవారి యొక్క హావభావాలు. అధికారం పోయిన తర్వాత మొత్తం బయటపడిద్ది అంటారా? అంతా బయటపడిపోద్ది. చట్టాలు బలమైనవి, అవి కానీ బలంగా పనిచేసినాయి అనుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని కేసుల్లో ఉండాలి? ఎన్ని కేసుల? ఈడీ కేసులే 11 ఈడీ కేసులు. సిబిఐ కేసుల? సిబిఐ కేసులు ఇంకా ఎక్కువ. దాదాపు జడ్జిమెంట్ రావడం లేదు కదా. అవును. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చొని ఉండదు కదా. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే న్యాయ వ్యవస్థలు, కోర్టులు సక్రమంగా పనిచేయటం లేదు. ఇసుకో 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 అంటారు, ఆగిపో అంటుంటారు. ఇది కాదు కావాల్సింది. త్వరితగతిన అట్లీస్ట్ టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని శిక్షలు అనేవి ఇమ్మీడియట్లుగా పడుతుంటే, ఈ పడినప్పుడు చట్టాల పట్ల మనకు గౌరవం వస్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకుపోయింది కవిత గారిని? ఈడీ అధికారులు. అసలు ఈడీ అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నేను చెప్తాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారతదేశంలో ఆర్థిక చట్టాలు అమలు చేయడానికి, ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢాచార సంస్థ. ఏందే? ఆర్థిక గూఢాచార సంస్థ ఈడీ. ఏం పిచ్చి పిచ్చికి అరెస్ట్ చేశారు ఏందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి,
ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢాచార సంస్థ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ కింద ఉంటుంది ఈ శాఖ. అంటే వీళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు చేస్తుంటే చూస్తూ ఉండాలనా? ఎవిడెన్స్ లేదా? కవిత గారి పిఏ ఎవరు? అశోక్ కౌశిక్. వాడిని పట్టుకున్నారు, వాడిని బిండిర్రు బాగా ఢిల్లీలో. ఎవరు వాడి పేరు? అశోక్ కౌశిక్. వాడిని బాగా ఒత్తారు. బిడ్డ నిజం చెప్పరా, ఏడాడు కలిసి నువ్వు ఏడాది ట్రాన్సాక్షన్ జరిగిందంటే వాడికి ఎక్కేసిన మొత్తం అప్రూవర్గా మరి మొత్తం సినిమా అంతా చెప్పేశాడు. తర్వాత సౌత్ గ్రూప్ పార్ట్నర్షిప్ లీడ్ చేసింది ఈమె కదా మేడం గారు. ఆ సౌత్ వాళ్ళు వ్యాపారం చేసిండు ఎవరు? ఒక ఆయన కిన్పిన్. ఈడీ కేసులు సిబిఐ కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అల్లుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు ఏంటంటే శరత్ చంద్రారెడ్డి. ప్రస్తుతం మన దౌర్భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన బోర్డులో మెంబర్ మగోడు. ఒక ఆర్థిక తీవ్రవాదికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్షిప్ ఇచ్చారు. అతను వాడు అప్రూవర్గా మారి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇది నిజమా అబద్ధమా? అయ్యా నేను తప్పు చేసినాను, నేను అప్రూవర్గా వాడుతున్నానయ్యా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తేనే బెయిల్ ఇచ్చారు మగోనికి. ఇంకా రెండో పేరు చెప్తా. ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి వాళ్ళకి పెరల్ డిస్టిలరీ అని సింగరాయకొండ దగ్గర ఉంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తమిళనాడులో కూడా కొన్ని డిస్టిలరీలు. మ్యాక్డోల్ బ్రాండ్ వాళ్ళదే. మ్యాక్డోల్ ఇస్కీ ఉంది కదా, అది పెరల్ డిస్టిలరీ. ఒంగోలు కావల మధ్యలో సింగరాయకొండ అని వస్తుంది. ఆ బస్సుల్లో పోయేవాళ్ళు ట్రైన్లో పోయే కంపోసన వస్తుంటది ఆడికి పోయాలకి. వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి జైల్లో ఉండిండిగా. అవునండి. వాడు కూడా అప్రూవర్గా మారిండిగా. మారి సార్ నేను చేసిన మాట వాస్తవమే సార్ అని. ఇప్పుడు నేనేం చెప్పినా 3 పేర్లు చెప్పారు. అప్రూవర్గా మారడము అంటే అర్థమైంది చేసిన తప్పుని ఒప్పుకోవడమే. పశ్చాత్తాపడి చేసిన తప్పును ఒప్పుకుంటే కొంత శిక్ష కన్సిడరేషన్ వస్తుంది. అంతే తప్ప వాడు ముద్దాయే. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అప్రూవర్గా ఎవరు మారారు? దస్తగిరి. ముద్దాయే అప్రూవర్గా మారిండు. సార్ మేము చేసింది తప్పేనో, మేము అందరం కలిసి చంపేసిన వివేకానంద రెడ్డిని, జరిగిన వాస్తవం ఇది సార్ అని చెప్పారు. ఎత్తి బొక్కలు వీళ్ళందరినీ వేసిర్రా లేదా? ఆ కేసు అట్టే ఉండగా. అంటే అంత ఎదవల్లా అవపడతారా ఈడీ అధికారులు అంటే? వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని ఐఆర్ఎస్లు చదువుకొని మెరికల్ లాంటి టీం ఉంటారు. చట్టాల పట్ల అవగాహన ఉంటాయి. 3 చట్టాలు చెప్తాను నేను. ఈడీ కింద ఉండే ప్రధానమైన చట్టాలు 3 చట్టాలు. ఒకటి ద ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 హేమా అంటారు. అర్థమైందా? 2 ఈ చట్టం దేనిదంటే విదేశీ నిధులు భారతదేశంలోకి దొంగతనంగా ఏదన్నా వస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటే బిఎస్సి ఎన్ఎస్సిలోకి దొంగతనంగా ఇక్కడ తీసినటువంటి బ్లాక్ మనీ ఇతర దేశాలకు పంపించి ఎక్స్చేంజ్ ద్వారా షేర్ల రూపంలో కంపెనీల రూపంలో మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం. అది ఒక చట్టం. ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి మించిన వాళ్ళు. అర్థమైందా? అది ఉన్నది ఆయనకి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 పిఎంఎల్ఏ దీని కింద కవితమ్మని ఎత్తుకోపోయింది. ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎత్తుకోపోయారు 2002. ఇంకో చట్టం కూడా ఉంది, ద ఫిగుటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. మోడీ గవర్నమెంట్ లో చేశారు ఈ చట్టాన్ని. ఏ సెక్షన్ లో దేని కింద పెట్టారు ఈ 3 చట్టాల్లో? 14 పేజీలు ఇచ్చి ఈడీ అధికారుల సంతకం పెట్టు అన్నారు కమితమ్మడి భర్తని. ఆయన మన ఆయన ఉన్నాడు కదా వాళ్ళ అన్నగారు కేటీఆర్ గారు, తూమ్ తామ్ తరాయ్ పురాయ్ అన్నాడు. అవునండి. జేడీతో ఒక వాగ్వాదం జరిగింది లోపల. ఆయనకు వచ్చింది 4 ముక్కలే ఇంగ్లీషు. ఆయనకి బాగా వచ్చిన లేడీ ఆఫీసర్కి ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా, సైడ్ తప్పుకో, నువ్వు ఏదన్నా కోర్టులో చెప్పుకో, పోయి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేస్తాను అంటుండు. చేసేది ఏదో చేసుకోపో, మేము ఎత్తుకొని పోయేది అని ఎత్తుకొని పోయారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ కార్యకర్తలకి చట్టాల పట్ల అవగాహన ఉండదు. వాళ్ళు ఏంటంటే ఓయబ్బ మా లీడర్ని ఎత్తుకొని పోతారని ధర్నాలు రాష్ట్ర రోకలు కాసేపు పరుచుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడికి వస్తారు వాళ్ళు. చిన్న పార్టీ వాళ్ళని ఉన్న నర్సు చేయండి,
నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ క్యాపిటలిస్ట్ పార్టీలు అందరూ కూడా అరెస్ట్ చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లీడర్లను ఎత్తుకోబారు ఎందుకని? సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకోబారు పెద్దగా కూడా. ఆడ కేరళలో ఏదో ఒకటి నెత్తుకోబోయారు తప్ప దేశ స్వతంత్రంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న లీడర్లు ఎంతమంది అరెస్ట్ చేశారు? పెద్దగా లేవు అరెస్టులు, తక్కువ, చాలా తక్కువ, మైనర్. ఏదో ఒకడో బియ్యంలో కొన్ని ఉంటాయి కదా రాళ్ళు, అట్లా ఒకడో అదే ఉండాల్సిందే. కానీ ఈ క్యాపిటలిస్ట్ పార్టీలు అన్నిట్లో నిన్న వచ్చింది కదా ఎలక్టోరల్ బాండ్స్, టిఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చినాయి? 1236 కోట్లు వచ్చినాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎంత వచ్చినాయా? 1236 కోట్లు. అంటే ఓటర్లకు డబ్బులు పంచడానికి కదా. అంటే ఏ కంపెనీలు బెదిరించారా? ఏమి నువ్వు పెద్ద దేశోద్ధారకు వాడిని ఇచ్చారా ఏంది నీకు డబ్బులా? ఈ కేసులు చాలా కుప్పలు తెప్పలు పడతాయి రేపు. నేను సుప్రీంకోర్టు మళ్ళీ దాంట్లో నెంబర్లు ఇవ్వలేదు కదా, బాండ్కి నెంబర్ లేవు. మొత్తం 763 పేజీలు ఇచ్చింది కానీ బట్ దాంట్లో నెంబర్స్ ఏం లేవు. ఇంకోటి కూడా దాంట్లో లేదు సార్. అంటే ఎవరు ఏ పార్టీకి ఇచ్చారనే విషయాలు కూడా లేవు. దానికి 3 నెలలు టైం పడుతుందని అడిగారంట వీళ్ళు. తొందర ఎందుకు? అది కూడా వచ్చేస్తారు. తొందర ఎందుకు అంత? ఏం పెద్ద పుడింగులు కాదు. డివై చంద్రచూడు ఉండేదాడ 18 సాయంత్రం లాగా కానీ ఈపోతే మీ ఎస్బీఐ వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాను. అందుకే హీరో ముందు ఒక రోజు ఇచ్చారు. మొన్నేమన్నారు, జూన్ 30 దాకా టైం కావాలన్నారు. నిన్న పెడితే తెచ్చిలా ఒక రోజు ముందే ఇచ్చారు. ఒక రోజు ముందే ఇచ్చారా? రేపు చూడు, రేపు తెల్లారాలకల్లా ఇచ్చేస్తారు. ఎవడో చెప్తారు ఈ కాకల బుల్ స్టోరీలా. భారతదేశ వ్యాప్తంగా కంపెనీలన్నిటిని బెదిరించేసి పేద ప్రజలు భూములు లాగేసి వాళ్ళకి ఇచ్చేసి కంపెనీల వాళ్ళకే 11,000 కోట్లు రాజకీయ పార్టీలన్నీ నాకేసి, ఇది కరప్షన్ కాక ఏమంటారు? ఇదా బిగ్గెస్ట్ ఫ్రాడ్. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ హెలికాప్టర్లో తిరగటానికి మగవాళ్ళకు డబ్బులే నుంచి వచ్చినాయి. ఒక్కొక్కడు సభ పెట్టి 4 బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిళ్ళు, డబ్బులు ఇచ్చి సదస్సులు పెడతారండి. దాని అర్థం ఏంటి? కంపెనీలకే ఆడ డబ్బులు కొట్టేసేది, ఆ డబ్బులు తీసి ఓటర్లకు పంచేది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తారు అన్నమాట. కాబట్టి అందువల్ల ఏంటంటే ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఈ దేశాన్ని పరిరక్షించగలిగేది న్యాయ వ్యవస్థ ఒకటే మాత్రం. ఈ ఆఫీసర్ల క్వారర్ లేక కాదు, ఎవరినైనా బట్టేస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీ, శాటిలైట్ ఉంది, త్రినేత్రం అంటే అదే. మన సీసీ కెమెరా పెడితే మనుషులు అబద్ధం చెప్పొచ్చు కానీ త్రినేత్రం అబద్ధం చెప్పదు. నువ్వు ఏడాది తిరిగేదంతా ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ. ఇస్రో వాళ్ళు ఎందుకు పంపిస్తారా అంతరిక్షంలోకి? ర్యాకెట్లా పని బాటలేక పంపిస్తారా ఏంటా? గూగుల్ ఎర్త్ తగులుకున్నది అనుకో, ఈ ఎర్త్ మీద నువ్వు ఏడుండేది చెప్పద్ది. నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు ఏ నిమిషంలో ఏడుండవు అది పట్టిస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిమిషాలు టైంతో సహా చెప్పేశారు. అవినాష్ రెడ్డి ఆడున్నది, ఆడికి పోయిందంతా తిరిగాడు మొత్తం చెప్పేసిద్ది. ఇప్పుడు అంత టవర్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్ టవర్లో. యాడికి పోతావా, నన్ను ఎవరు చూడలేదు అనుకోవటానికి కుదరదు. ఇస్రో అబ్దుల్ కలాం గారు, సతీష్ ధావన్ గారు, వాళ్ళు సైంటిస్టులు, మహానుభావులు అనేది ఎందుక? ఇటువంటి కేడీలు పట్టుకోవటానికి శాటిలైట్ ఉంది, పైన తిరుగుతా ఉంది గాలిలో. పట్టుకోవాలంటే నిమిషాల పని. కాబట్టి ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పుడు వరకు బెయిల్ ఎందుకు రాలేదా? డబ్బులు తినకపోయి ఎందుకు రాలేదు బెయిలు? అంటే ఆడ 100% ఆడ చేతులు మారిన డబ్బులు అది పట్టుకున్నారు, ఎత్తి లోపలేశారు. ఇప్పుడు దొరికిన దాకా దొరకపోతే దొరలో, దొరికితే దొంగలు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పక్కా దొరికిపోయింది కవితమ్మ. మొన్నటిదాకా సాక్షిగా ఉన్నది, ఇప్పుడు అక్యూజ్డ్గా మారిపోయింది. బెయిల్ రావడం చాలా కష్టం. అంటే ఆల్రెడీ March 19కి వాళ్ళు గౌరవంగా నోటీస్ ఇచ్చారండి రాధా గారు. అంటే కేటీఆర్ మాట్లాడుతుంది కానీ మిగతా మీరు నేను కూడా మీ కోర్టు నుంచే మీకు మొట్టికాయలు లేపిస్తానన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఓ అబ్బో, ఇవన్నీ ఎచ్చల మాటలు చాలా చూసినోలే, ఎంతమందిని చూడలే. ఫస్ట్ నీ ఆస్తులు బయట పెట్టరా నాయన. తెలంగాణ ఉద్యమం ముందు నీ ప్రాపర్టీ ఎంత, ఈ 10 ఏళ్లలో నీ ఆస్తులు ఎంత, మొత్తం అవి ప్రకటించు. కోర్టు మీద నోటీస్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు నీ కుటుంబంలో హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా కవిత గారు ఉన్నారు, కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నారు, తర్వాత వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొక మేనల్లుడు సంతోష్రావు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. మీ కుటుంబంలోనే మీ అందరు ఆస్తులు ప్రకటించండి.
వాళ్ళ పేపర్లో ఏపీండి కొద్దిగా నమస్తే తెలంగాణ. ఒక పక్కన తెలంగాణ అప్పుడు ఎంత ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎవరికి తెలియదు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి తెలంగాణ ఉద్యమ టైంలో ఎంత అయినాయి. వీళ్ళు రాజకీయంకి వచ్చినాక ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లకు అధిపతులైందని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల మనం బాధపడాల్సింది ఏంటంటే పేదోడిని అరెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రి కూతుర్లని ఒక చట్టం వాళ్ళకి ఒక విధంగా, పేదోడికి ఒక రకంగా ఉండదు. అందరికి ఒకేలాగా ఉంటుంది. చట్టం ముందు అందరు సమానమే. కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, నేను కూడా అదే అందువల్ల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది, యాక్ట్ 1973. ఓకే. ఆ చట్టం కూడా పనిచేస్తుంది దీనికి. ఏ సెక్షన్లు పెట్టారో మనకు తెలియదు కదా. ఓకే. మనకి సోమవారం కోర్టులో ప్రవేశపెడతారు ఏమిని. ఓకే. ఆ ప్రైవేట్ పెట్టినప్పుడు ఛార్జ్ షీట్ వేసినప్పుడు జడ్జి ముందు ఆ పత్రాలు అప్పుడు దాకా బయటకు వస్తే ఈ లోపు యూట్యూబ్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు డోలు కొట్టుకోవాల్సిందే. అప్పుడు దాకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. సార్ అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఇక్కడ నిరసనలు చేస్తే ఇల్లు అక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు చూస్తే పెద్ద ఎత్తున కవిత ఇంటి దగ్గర చూస్తే మొత్తం అంతా గొడవ చేసి అంత చేస్తున్న పరిస్థితి నిజంగా. ఒక రాజకీయ నాయకురాలను అరెస్ట్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న అల్లజడులు జరగటం సహజం. ఏం పట్టించుకోరు. పోలీసు వాళ్ళు లాఠీలతో గుమ్మి లాక్కొనిపోతారు. అది మాత్రం నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా లొల్లి చేశారు. అవును. ఇవన్నీ ఏం కుదరదు. చట్టం అందరికీ సమానం, ఎవరికి చుట్టం కాదు. పనిచేసేటటువంటి ఆఫీసర్లు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరిని దేశ ప్రజల సంపదని లూటీ చేసిన వాళ్ళు ఎవరు వదలకూడదు అనేది. చట్టం అందరికి ఒకే విధంగా ఉండాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో మొదలు పెట్టుకొని మనకి శ్మశానంలో పనిచేస్తాడు కదా కాటి కాపర్ దాకా, కాటి కాపర్ మొదలుకొని సీఎంకి కానీ దేశ పిఎంకి కానీ ఒకటే ఉండాలి చట్టం. అంతే తప్ప పేదోడికి ఒక చట్టం, బలిసిన దొరలకు ఒక చట్టం ఉండదు. కాబట్టి తప్పే లేదు. ఆ అమ్మాయి తెలంగాణ ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేయటమే తప్పు. దాంట్లో ఈ ఉంగిలి పెట్టడమే తప్పు. కాబట్టి ఆడపిల్లలకు ఒక రకంగా, మగపిల్లలకు ఒక రకంగా ఉండదు. ఇప్పుడు చైనా ఉంటుంది బ్రదర్, లేడీస్ ఉంటారు మిలిటరీలో. వాళ్ళు ఎందుకు ఇసకన్యలు అంటారు. అందమైన స్త్రీలను పెట్టేది ట్రాప్ వేస్తుంటారు అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పక్క దేశాల వాళ్ళకి వాళ్ళ అందాన్ని ఎరగా వేసి ఇన్ఫర్మేషన్ లాగుతారు అనమాట. హనీ ట్రాప్ అంటారు చూసావా. చాలా మంది మన మిలిటరీ అధికారులు కూడా దొరికిపోయాను. లేడీస్ మనమేమో ఇప్పుడు నిన్న ఒక ఆమె గంజాయి బిజినెస్ చేస్తే దొరికిందండి. 3 సార్లు పోయిందంట గంజాయి కేసులు హైదరాబాద్ లో. ఆమె నానక్రామ్ కోడలు మళ్ళీ నిన్న చిక్కింది. మళ్ళీ ఆమె అదే వ్యాపారానికి అలవాటు పడింది, తేలిగిపోతున్నది, మళ్ళీ గంజాయి వ్యాపారం చేస్తాను ఉంటుంది. అందువల్ల వదిలేద్దామా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే, ఎవరు తప్పు చేసినా అందరినీ శిక్షించాల్సి ఉంది.